మన ఫ్యామిలీ అందరికీ శుభ సోమవారము. అందరివి టీలు, టిఫిన్లు, భోజనాలు అయ్యాయా? మామూలుగా అయితే ఊరికే దీపం ముట్టించి పూజ అయితే చేస్తాను. కానీ సోమవారం మాత్రం కంపల్సరీ పటాలన్నీ తీసి బొట్లు పెట్టుకొని ఇంకా దీపాలు అన్నీ కలసము అన్నీ ఆ రోజే పెట్టుకుంటానండి. మా అమ్మ ఎప్పుడు పూజకు వాడే ఇత్తడి రాగి సామాన్లు ఎప్పుడూ నీట్గా దిక్కుకోవాలని. నేనైతే కూడా పీతాంబరి వాడతాను పూజ చేసినప్పుడల్లా. అలాగే సోమవారం, మంగళవారం, శుక్రవారం, గురువారము, శనివారము ఇలా నిమ్మకాయ ఇంటి వాకిలికైతే దిష్టి తీసినట్లు తీసి 3 సార్లు రైట్ యాంగిల్లో 3 సార్లు రివర్స్గా తీసి కోసి దానికి పసుపు కుంకుమ అయితే పెట్టి పూలైతే పెట్టి పూజ అయితే చేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల మన ఇంటికి ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా పోతాయంట. అమాస పున్నమి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను డైలీ. మా అమ్మ ముందు నుంచి ఇలాగే చేసుకుంటూ వస్తూ ఉంటే నాకే అదే అలవాటు అయిపోయింది. మా అత్తగారింట్లో వచ్చి అలాంటివి ఏంటివి లేవండి. మామూలుగా వాకిలి కూదింగెట్లు పెడతారు, మొక్కుకుంటారు అంతే. కానీ నేను మా అమ్మ చేసేటివి పాటిస్తాను, అలాగే మా అత్తగారు చేసేటివి పాటిస్తాను. 2 పాటిస్తూ ఉంటాను. ఇంక ఈరోజు సోమవారం అని నెయ్యి హారతి అయితే ఇచ్చాను స్వామివారికి. ఇంకా ధూపం వేయడం మాత్రం కంపల్సరీ అండి. డైలీ ధూపం అయితే కంపల్సరీ వేసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ధూపం వేసుకోవడం వల్ల. ఇంకా మనకి మంచి జరుగుతుందంటే అది ఎలాంటిదైనా కూడా ఎవరు చెప్పినా కూడా చేయడానికి మాత్రం నేను అస్సలు వెనకడుగు వేయను. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.